ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా చాలా హైలైట్ అండి. స్టోరీ దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. అది విషయం. బాలయ్య అంటే అభిమానము, నందమూరి వంశం అంటేనే అభిమానం. ఫస్ట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్. మళ్ళీ తర్వాత నందమూరి వంశం అంటేనే మాకు ఒక అభిమానం అన్నమాట. కానీ అందులో ఒక బాలకృష్ణ అంటే నాకు చాలా అభిమానం. ఆ బాలకృష్ణ గెటప్లు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫైట్స్ చాలా చాలా సూపర్ అండి, చాలా హైలైట్ గా ఉంది. శివుని ఎపిసోడ్ చాలా హైలైట్. అది శివుని ఎపిసోడ్ చూసిన కలపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా చాలా హైలైట్ అండి. స్టోరీ దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. అది విషయం. బాలయ్య అంటే అభిమానము, నందమూరి వంశం అంటేనే అభిమానం. ఫస్ట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్. మళ్ళీ తర్వాత నందమూరి వంశం అంటేనే మాకు ఒక అభిమానం అన్నమాట. కానీ అందులో ఒక బాలకృష్ణ అంటే నాకు చాలా అభిమానం. ఆ బాలకృష్ణ గెటప్లు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫైట్స్ చాలా చాలా సూపర్ అండి, చాలా హైలైట్ గా ఉంది. శివుని ఎపిసోడ్ చాలా హైలైట్. అది శివుని ఎపిసోడ్